మారుతి సుజుకి బెలినో కారు. అయితే మారుతి సుజుకి వాళ్ళు చాలా అంటే చాలా డిఫరెంట్ కార్స్‌నైతే వాళ్ళు రివీల్ చేస్తుంటారు. సేల్ చేద్దామని చాలా అంటే చాలా చూస్తారు. కానీ అత్యంత సేల్‌ని తీసుకొచ్చిన కార్లలో అంటే మారుతి సుజుకిలో షిఫ్ట్ తర్వాత ఈ బెలినో అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లోనే చాలా అంటే చాలా సేల్స్ అయితే చాలా చూసారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 2025లో కూడా ఈ మారుతి సుజుకి బెలినో కూడా చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉంది. అట్లనే సేల్స్ అయితే అయితున్నాయి. ఈ బెలినో కార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి కార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తక్కువ ప్రైస్‌లో ఈ కార్ వచ్చేసి 7,00,000 నుంచి అయితే స్టార్ట్ అయితుంది. ఈ బెలినో ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక చాలా చూడ్డానికి చాలా మంచి లుక్‌నైతే వీళ్ళు మనకైతే అందిస్తున్నారు. మంచిగా ఒక బ్లాక్ కలర్ క్రోమ్ గ్రిల్ తోటయితే మనకు ముందైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఒక డిజైన్ తోటి ఒక సిల్వర్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక అద్భుతంగా అయితే మనకి ఈ కార్‌లో అయితే తీసుకొచ్చారు. అలానే ఫాగ్ ల్యాంప్స్ గాని, ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్‌లోనే ఉన్నాయి గానీ, బేస్ వేరియంట్‌లో అసలు ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా ఆల్ ఎల్‌ఈడీ లైట్స్ అయితే వీళ్ళు ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే హెడ్ లైట్ గాని, డీఎల్ఆర్ లైట్స్ గాని వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డీఎల్ఆర్ లైట్స్ వచ్చేసి మనకు ఏదైతే నైట్ టైమ్‌లో ఉందో చూడ్డానికి చాలా స్పోర్టివ్‌గా చాలా లుక్ అంటే అద్భుతంగా అయితే కొడుతుంది. ఎందుకంటే అలా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే ఎల్‌ఈడీ లైట్స్ గాబట్టి. అయితే ఇంకా చూసుకున్నట్టయితే వాళ్ళు మనకు ముందట పార్కింగ్ సెన్సార్స్ అయితే అస్సలు ప్రొవైడ్ చేస్తలేరు. అయితే ఫ్రంట్ లుక్ అయితే చూడ్డానికి ఒక అట్రాక్ట్‌గా అయితే కొడుతుంది. బెలినో గురించి చెప్పాల్సిన అవసరం లేదు.